అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. సభలో తెలంగాణలో విద్యుత్ కోతలపై ఆ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. హౌస్ లో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం తిరస్కరించడంతో హస్తం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క ఆందోళనకు దిగారు. రైతులకు ఇచ్చే 4 గంటల కరెంట్లోనూ కోత పెట్టడం దారుణమని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. రైతుల సమస్యలపై గొంతుపోయేలా అరిచి గీ పెట్టినా సర్కార్ స్పందించడం లేదని మండిపడ్డారు. ఈరోజు విద్యుత్ ఎక్స్చేంజ్ ద్వారా విద్యుత్తును కొనుగోలు చేయాలని ప్రభుత్వం ముందట అభ్యర్థన పెట్టిందా లేదా, 230 మిలియన్ యూనిట్లకు సంబంధించిన వినియోగం జరుగుతూ ఉంటే 200 మిలియన్ యూనిట్ల వరకే సరిపోవు కరెంటు ఉన్న తరుణంలో కరెంటు కొనుగోలు చేయాలని డిస్కామ్లు ఈరోజు ప్రభుత్వం మీద డబ్బులు కావాలి అని ప్రతిపాదన పెడితే ఇప్పటి వరకు దానిపైన స్పందించకపోవడం వాస్తవమా కాదా? ఇంధన ఎక్స్చేంజ్ నుంచి భారత ఇంధన ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయకుంటే ఇదే విధమైన ఇబ్బందులు రైతులు పడతారని అనేక సందర్భాల్లో వివిధ పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. దూరదృష్టిలో ఈరోజు కరెంటు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండే, ఏదైతే గ్యాప్ ఉందో అది గ్యాప్ ఫిల్ఫిల్ చేయకపోవడం వల్ల ఈరోజు రైతుకి ఇంతకుముందు భట్టి గారు చెప్పినట్టు 4 నుంచి 5 గంటల కరెంటు 3 ఫేజ్ల కరెంట్ ఇస్తా ఉన్నారు. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యత వహిస్తూ ఉంది రైతుల పక్షాన.